ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. యువత యొక్క భవితని చిదిమేస్తున్న వ్యక్తి డ్రగ్ మాఫియా జగన్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని పెట్టుబడుల్లోని నెంబర్ 1 కింద తీసుకెళ్తే ఈరోజు డ్రగ్స్ గంజాయి రవాణాలోని నెంబర్ 1ని చేర్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి డ్రగ్ క్యాపిటల్ కింద మార్చింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి. ఈరోజు వీరభద్రరావు సోదరుడు కూనం రామచంద్రరావు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. వాళ్ళు ఈరోజు చేసిన ఆగడాల వలన ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ రోజున వైజాగ్ వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా విజయవాడలో ఆశీ ట్రేడర్స్ పేరుతోటి ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి చేసిన వ్యక్తి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఎక్కడ చూసినా దేశంలో గంజాయి పట్టుకుంటే దాని మూలాలు అన్వేషిస్తే ఆంధ్రప్రదేశ్కి లింక్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గంజాయి దొరికిందనంటే దాని మూలం ఆంధ్రప్రదేశ్. ఏ నాయకుడిని చూసినా తనకి దొడ్డిదారిన వస్తున్న ఆదాయం గంజాయి. అందులో ఒకడు రాజమండ్రి ఎంపీ భరత్రామ్, అతని స్నేహితుడు ద్వారంపూడి వికాస్ రెడ్డి తెలంగాణలో 300 కేజీలతో దొరకడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా మేలుకోవాలి. ఈరోజు యువత ఎక్కడ ప్రశ్నిస్తారు? ఒక డిఎస్సి తీయలేదనో, లేకపోతే ఒక కంపెనీ తీసుకురాలేదనో, ఒక ఉద్యోగం కల్పించలేదని ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయంతో యువత అందరికీ కూడా ఈ విధంగా డ్రగ్స్ని సరఫరా చేస్తూ వాళ్ళు ఏది కూడా ప్రశ్నించలేని విధంగా, మత్తులో తేలే విధంగా యువతనందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇది యువత అంతా కూడా ఆలోచించాలి, మేలుకోవాలి. గంజాయి క్యాపిటల్ కావాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రం కావాలన్నది కూడా యువత అందరూ కూడా ఆలోచించుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.